తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తండ్రి అంత్యక్రియలు చేయడానికి ఇద్దరు అన్నదమ్ములు చేసిన ప్రతిపాదన సమాజాన్ని నివ్వెరపరుస్తోంది. తండ్రి చనిపోయాక అంత్యక్రియలకు ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకున్నారు. నేను అంత్యక్రియలు చేస్తా అంటే నేను చేస్తా అని పోటీకి దిగారు. వాగ్వాదం తీవ్ర స్థాయిలో జరిగింది. అయితే చివరికి ఒక ఒప్పందానికి వచ్చారు. శరీరాన్ని 2 ముక్కలుగా చేసి ఒక భాగానికి ఒకరు అంత్యక్రియలు నిర్వహించారని, మరో భాగానికి మరొకరు అంత్యక్రియలు చేయాలని భావించారు. కట్ చేస్తే సీన్ మారిపోయింది. మరి చివరికి ఏం జరిగిందో మీరే చూడండి. మధ్యప్రదేశ్లోని తికంగఢ్ జిల్లాలోని జాతర పోలీస్ స్టేషన్ పరిధిలో లిధౌరా తాల్ గ్రామానికి చెందిన 85 ఏళ్ల ధ్యాని సింగ్ ఘోష్ ఫిబ్రవరి 3వ తేదీన సోమవారం రోజు ఉదయం మరణించారు. ఆయన మరణానంతరం చిన్న కుమారుడు దామోదర్ అంత్యక్రియలు ఏర్పాట్లు చేశారు. సమాచారం అందుకున్న గ్రామస్తులు, బంధువులు అతని ఇంటికి చేరుకుని అంత్యక్రియలకు సిద్ధమయ్యారు. ఇంతలో దామోదర్ అన్నయ్య కిషన్ సింగ్ ఘోష్ కూడా అక్కడికి చేరుకుని అతను కూడా తండ్రి అంత్యక్రియలు చేయాలని అనుకున్నాడు. అయితే కిషన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించేందుకు దామోదర్ నిరాకరించడంతో గొడవ మొదలైంది. తండ్రి అంత్యక్రియల కోసం ఇద్దరూ పట్టు విడవలేదు. తండ్రి చివరి వరకు తనతోనే ఉన్నాడని, అందుకే తానే అంత్యక్రియలు చేస్తానని దామోదర్ భీష్మించి కూర్చున్నాడు. ఇలా గొడవ పెద్దదైంది. అన్నదమ్ములిద్దరినీ కలిసి తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు గ్రామస్తులు, బంధువులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం రాలేదు. చివరికి తండ్రి మృతదేహాన్ని 2 ముక్కలుగా చేసి విడివిడిగా అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు సోదరులు. అదే కరెక్ట్ అని సిద్ధమయ్యారు. అన్నదమ్ముల నిర్ణయంతో భయపడిపోయిన గ్రామస్తులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఈ విషయంలో జోక్యం చేసుకుని పెద్ద కొడుకు కిషన్ సింగ్ ఘోష్కే కర్మకాండ బాధ్యతలను అప్పగించారు. ఆ అన్నదమ్ముల వ్యవహారం ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా చర్చకు దారితీసింది. మరి మీరేమంటారో కామెంట్ చేయండి.